హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మీ అందరికీ తెలుసు, మనకి తెలంగాణలో త్వరలో సిడిపిఓ మరియు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్స్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ అనేటువంటి రాబోతుందని. మనకి 2002లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది 2025లో రీఎగ్జామినేషన్ జరిగింది. దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది కొనసాగుతుంది. సిడిపిఓకి సెకండ్ స్పెల్ కూడా ప్రకటించారు. ఈవోది కూడా కంప్లీట్ కాబోతుందండి. అయితే త్వరలో రాబోయేటువంటి సిడిపిఓ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అందులో దాదాపు 80 నుండి 100 సిడిపిఓ వేకెన్సీస్ ఉండొచ్చు అనేటువంటి విషయం మనకి సమాచారం వస్తుంది. అలాగే కొన్ని ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టులు కూడా ఉంటాయి. దాని గురించి మన దగ్గర లాంగ్ టర్మ్ ఆన్లైన్ బ్యాచెస్ అనేటువంటివి స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ 250 మంది కోచింగ్ తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే లాంగ్ టర్మ్ జాయిన్ అవుతారో వాళ్ళకి జూమ్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఒకసారి లైవ్లో వింటారు, రెండోసారి రికార్డింగ్ క్లాసెస్ వింటారు, మూడోసారి ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు కోరుకుంటే ఆఫ్లైన్లో కూడా వినొచ్చు. ఈ 3 అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందండి. కాబట్టి ఎవరైతే ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీ నెంబర్ అయినటువంటి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో దానికి కాల్ చేసి మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. లేట్ చేసినటువంటి ప్రతిరోజు కూడా మీ ప్రిపరేషన్లో ఒక రోజు తగ్గిపోతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో మనకి నేను మహిళా పోలీసుల గురించి నేను ఒక వీడియో చేశాను. నేను చెప్పినటువంటిది చాలా మందికి అర్థం కాలేదనుకుంటాను. ఎందుకంటే మహిళా పోలీసులు అనేటువంటి వారు మనకి జూనియర్ అసిస్టెంట్తో ఈక్వల్గా ఉన్నటువంటి ర్యాంక్ వారు. వాళ్ళతో ఈ సిడిపిఓ కానీ లేకపోతే గ్రేడ్ 1 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కానీ ఫిల్ చేయరు అని చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఐసిపిఎస్లో వాళ్ళని ఫీల్డ్ అసిస్టెంట్ల కింద వాళ్ళు తీసుకుంటున్నారు, ఆప్షన్స్ తీసుకుంటుంది గవర్నమెంట్. సో నేను గతంలో చెప్పింది కూడా అదే, వాళ్ళని సిడిపిఓలు గాను గ్రేడ్ 1 గ్రేడ్ 2 సూపర్వైజర్లు గాను తీసుకోవడం అనేటువంటిది జరగదు. వాళ్ళని ఫీల్డ్ అసిస్టెంట్ కింద, అంటే ఇప్పుడు మనకి వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీస్ ఎలా ఉన్నారు అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సెక్రటరీస్ కింద వీళ్ళని తీసుకుంటారు అని చెప్పాను. ఇప్పుడు గవర్నమెంట్ అదే నోటిఫికేషన్ ఇచ్చింది. అండ్ వీళ్ళని ఏం చేస్తారంటే భవిష్యత్తులో వీళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అంగన్వాడీ టీచర్స్కి అంగన్వాడీ సూపర్వైజర్ల కింద ఎలా అయితే ప్రమోషన్ ఇస్తున్నారో వీళ్ళకి గ్రేడ్ 2 గ్రేడ్ 1 సూపర్వైజర్ల కింద భవిష్యత్తులో వాళ్ళకి కెరీర్ అనేటువంటిది భవిష్యత్తులో ఇస్తారండి. అంటే ఒక 15, 20, 25 సంవత్సరాల సర్వీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ ప్రమోషన్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుందండి. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కి త్వరలో రాబోయేటువంటి, అంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పాను ఎందుకు డిలే అవుతుందని చెప్పాను, 243 వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రిపరేషన్ కొనసాగించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.